భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 వసంతాలు పూర్తయిన ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి శత్రు దేశాలు పాకిస్తాన్, చైనా ఇవి మన మీనికి మాటకు కాలు దువ్వటం మనం చూస్తూనే వస్తున్నాం. ఈనాడు చైనా అనేదానికి కొత్త రూపం ఎత్తుకున్నది. ఏంటంటే ఏ విధంగానైనా భారతదేశం యొక్క ఉన్నతిని దెబ్బతీయాలి. ఏంటంటే చైనాకు ఇప్పటి వరకు భారతదేశంలో చైనా వస్తువులను మనం కొని ఆ చైనాని ఇంత అభివృద్ధి చేసినాం. చేసిన అభివృద్ధిని అది చూసి ఓర్చలేని పరిస్థితుల్లోకి చేరిపోయింది. ఇప్పుడు భారతదేశంలోని సంపదను కొల్లగొట్టాలి, వనరులను తీసుకుపోవాలి. భారతీయులు ఎవరు కూడా ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు రాకూడదు అనేటువంటి గట్టి ఒక నిర్ణయానికి వచ్చిన చైనా ఈనాడు పాకిస్తాన్ ఉగ్రవాదంతో చేతులు కూడా కలిపి మన భారతదేశం మీద యుద్ధం అంటూ జరిగితే అణుబాంబులేసి మనల్ని సర్వనాశనం చేయాలని ఒక నికృష్టపు ఆలోచనలతో చైనా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ చైనా ప్రభుత్వం అనుకున్నంత దిగువ స్థాయిలో భారతదేశం లేదనేది రేపు యుద్ధం వస్తేనే తెలుస్తుంది. ఏంటంటే భారతదేశం చిన్న దేశం కాదు. దీని వెనక మా మేధావులైతేనేమి, సైంటిస్టులు అయితేనేమి, ఎకనమిస్టులు అయితేనేమి భారతదేశాన్ని ఎక్కడికో చేర్చారు. కానీ చేర్చిన పరిస్థితుల్లో మేము దానికి అనుకూలంగా మా ఔన్నత్యాన్ని, అభివృద్ధిని మేము దినదినాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఆయుధాలు మన దగ్గర చెప్పుకోదగ్గవి లేవు, అణు ఆయుధాలు లేవు, గ్యాస్ ఆయుధాలు లేవు, ఎక్కడి వాళ్ళని అక్కడ స్మార్ట్ చేసేటువంటి కెమికల్ పాయిజన్ బాంబులు లేవు అని అనుకుంటున్నారు ఇతర దేశాలు. కానీ మా సైంటిస్టులు ఎప్పుడో ఇవి తయారు చేసి మా గోదాములలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం అంటూ జరిగితే చైనా అంటూ మా మీద ఒక బాంబు వేసినా మేము చూస్తూ ఊరుకుంటే పరిస్థితి అయితే లేదు. ఏంటంటే భారతదేశం శాంతి కామక దేశమే తప్ప చేతులు కట్టుకొని కూర్చుండే దేశం అయితే కాదు. నువ్వు కొట్టు మేము కొట్టించుకుందామనే పరిస్థితుల్లో మేము లేము. కావున చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇక ముందు గుర్తుపెట్టుకోండి, నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఇంకొక ఎత్తు. మీరంటూ యుద్ధం భారతదేశం మీద ఒక్క బాంబు వేయండి, మేము మా పరిస్థితులను, మా శక్తి యుక్తులను మీకు చూపటానికి మా సైన్యం ముందుంటుంది. మీరు చూస్తారు కల్లారా. మీరు అప్పుడు అనుకుంటారు ఏ క్యా హోగాయని, నేను ఎందుకురా భారతదేశం జోలికి పోయాను అని మీరు చేతులు పట్టుకున్నారు. ఏమంటారు, భారతదేశం జోలికి ఎందుకు పోయారని పునఃసమీక్ష చేసుకునే టైం కూడా ఉండదు. ఏంటంటే అప్పటికి జరగాల్సింది జరిగిపోద్ది. భారతదేశం మీ దేశాలకు జోలికి రాదు, మీ దేశాలు మా జోలికి వస్తే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ విధంగా ఈ 70 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశం ఉన్నతిని వేరే దేశాలు తక్కువ అంచనా వేయవద్దు. రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉందో, ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు ఏమన్నా కుట్రపూరితంగా ఏదైనా చేయాలనుకున్నా దీని రిజల్ట్ను పాకిస్తాన్ కానీ చైనా కానీ చూడబోతుంది. చైనా ప్రధానమంత్రి అయితేనేమి, రాష్ట్రపతి అయితేనేమి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ జోలికైతే భారతీయులను మేము ఏనాడు రాలే, మీ బార్డర్లను క్రాస్ కావటం లే. మీరు పని కట్టుకొని మా దేశ ఎల్లల్లోకి వస్తుండరు, మాతోటి గొడవ పడుతున్నారు. ఈ గొడవల వల్ల మాకు నష్టం కొంత జరగొచ్చేమో తప్ప మీకు మాత్రం పూర్తిగా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా పోయే ప్రయత్నం చేయండి. మా సామాజికమైనటువంటి పబ్లిక్ జోలికి రాగాకండి, మా ప్రభుత్వాల జోలికి రాగాకండి, మా సైన్యం జోలికి రాగాకండి. మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు ఎక్కడ వాళ్ళం అక్కడ సుఖంగా సంతోషంగా మీ దేశానికి మీరు రక్ష, మా దేశానికి మేము రక్షగా కలిసిమెలిసి ఉందాము అంటే ఉందాము, లేదంటే మీది మీరు మేముగా గౌరవంగా